అందరికీ అదే నేను ఒకటి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను, నా మనసులో అనుకున్నది. మొన్న మన అందరికీ కూడా జబర్దస్త్ ద్వారా అందరినీ కూడా నవ్విస్తున్నారు కదా. దాంట్లో జడ్జిగా ఉన్న మన నాగబాబు గారు ఒక డైలాగ్ అన్నారు. ఇది ఒక ఫంక్షన్, ఐ మీన్ మెగాస్టార్ స్టార్ చిరంజీవి గారి పుట్టినరోజుకి ఒక డైలాగ్ అన్నారు. అది 60వ సంవత్సరంలో మా అన్నయ్యకి 60వ సంవత్సరం అంటే నాకు నచ్చలేదు, మా అన్నయ్య ఇప్పటికీ కోడితే గోడ బద్దలేసిపోద్దని అన్నారు. అదే రకంగానే అంటే ఆయన ఒపీనియన్ ఒక ఆయన మీ సీరియస్గా ఒక ఆ యొక్క బాధతో ఒక డైలాగ్ అన్నారు. చిరంజీవి గారు 150 సినిమా తీస్తే ఆ, ఏ స్టార్ లేడు ఇక్కడ అని అన్నారు. దానికి ఎగ్జాంపుల్ మన రామ్ చరణ్ గారి సినిమా బూస్లీ. యాక్చువల్ ఏంటంటే దాంట్లో ఆయన ఒక్క 5 నిమిషాలు వచ్చారు. రామ్ చరణ్ గారు ఆయన వేసిన స్టెప్పులకే, ఆయన చేసిన డైరెక్షన్కే ఆయన యొక్క శ్రమ 2 గంటలన్నర ఉంది అండి. కానీ ఈ చిరంజీవి గారు, మన మెగాస్టార్ చిరంజీవి అంటే మన అన్న గారు రావడంతో ఆయన 2 గంటలన్నర తీసిన సినిమా కష్టం వాల్యూ మొత్తం అంతా పోయింది. ఎలా అంటారా, మన చిరంజీవి గారు ఎంటర్ అయ్యేసరికి ఒక్క 10 నిమిషాల్లో అసలే థియేటర్ మొత్తం ఎలా అయిందంటే ఒక రకం అనమాట. అంటే రామ్ చరణ్ గారు చేసినంత కష్టం యొక్క 10 నిమిషాల్లో అయిపోయింది. వెల్కమ్ టు మై చిరంజీవి గారు రీ ఎంట్రీ అండ్ రీ బ్యాక్. మా అందరికీ కూడా చాలా హ్యాపీగా ఉంది. అది కాకుండా 150 పిక్చర్ తీస్తున్నారు. దాని గురించి ఫ్యాన్స్ అసోసియేషన్స్ అన్ని చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాయి. ఇది నా హ్యాపీనెస్, నేను మీతో షేర్ చేసుకున్నాను. ఐఎమ్ సో చాలా హ్యాపీ. అసలు యాక్చువల్ ఏంటంటే అల్లు అర్జున్ గారితో సహా మొత్తం అందరూ కూడా థియేటర్కి వెళ్ళి మొత్తం లిటిల్ స్టార్స్ కానించి పెద్ద స్టార్స్ వరకు కూడా వాళ్ళ క్యూలో నిలబడి చిరంజీవి గారి ఎంట్రీ గురించి బూస్లీ సినిమాకి లైన్లో నిలబడి అసలే టికెట్ కొనుక్కోవడం అనేది చాలా థ్రిల్లింగ్ అనిపించింది మాకైతే. అక్కడ మళ్ళీ వారు మన టీవీ వాళ్ళతో మాట్లాడడం గట్ట అసలు స్టార్ చిరంజీవి గారి స్టైలు, చిరంజీవి గారు ఒక పవర్ మళ్ళీ వేరే హీరోకి వరకు రాలేదు కూడా అని ఆ ఒక్క బిట్ ద్వారా తెలిపేశారు. హ్యాట్స్ ఆఫ్ టు చిరంజీవి గారు.